జనవరి 6వ తేదీ మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. నేటి ధరలను గమనిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,40,340గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,26,350కు చేరింది. వెండి ధర కూడా ఎగిసి 1 కిలో వెండి 2,44,990 పలుకుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు బంగారం వెండి రెండూ పెరిగినట్లే కనిపిస్తోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలే నిలుస్తున్నాయి. ముందుగానే అంచనా వేసినట్లుగా వెనిజులాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యల తర్వాత ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి కొంతమేర బయటకు వచ్చి సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం వెండిపై మొగ్గు చూపుతున్నారు. దాని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధర దాదాపు $100 వరకు పెరిగింది. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర సుమారు $4,449 వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలలో దేశీయంగా బంగారు ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర 1.45 లక్షల స్థాయిలో పలికింది. ఆ గరిష్ట ధరతో పోలిస్తే ప్రస్తుత బంగారం సుమారు 5,000 వరకు తక్కువగా ట్రేడ్ అవుతోంది. అయితే ఇప్పుడొచ్చిన ఈ పెరుగుదల శాశ్వతంగా కొనసాగకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెనిజులా ఘటనను అమెరికన్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా తీసుకోవడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. గత రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్లు బలంగా ముగిశాయి. డో జోన్స్ సూచీ సుమారు 600 పాయింట్ల లాభంతో క్లోజ్ కాగా నాస్డాక్ సూచీ కూడా దాదాపు 160 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా ఎనర్జీ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభపడ్డాయి. దీనికి కారణం వెనిజులా ఆయిల్ రంగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనలేనని విశ్లేషకులు అంటున్నారు.